అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు కనుమ కదండి, మీకు ఎప్పుడు వంటలు అవి పరిచయం చేస్తున్నాను కదండి. ఈ రోజు పూల మొక్కలు పరిచయం చేస్తున్నానండి. ఇవి మంచిగా మనం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటే చాలా వరకు పూలు వస్తాయండి. ఒక్కటే చెట్టుకి ఇన్ని పూలు పూసాయండి. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం దుకాణం పోయి కొనుక్క రావాలి చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి. ఒక్క మొక్క కొనుక్కొని నీళ్లు పోసుకొని పెట్టుకుంటే మనం మన దేవుడి కోసం మనం కష్టపడాలి కదండి. ఎంతో కష్టపడి బయటకు పోయి తెచ్చే బదులు ఇంటనే చేసుకుంటే సరిపోతుంది కదండి. ఈ మొక్కలు పెంచి వెంచరు మంచిగా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. ఇది జామ చెట్టు అండి, 450 రూపాయల గున్నమండి. 100 కాయలకు పైననే ఉందండి ఈ జామ చెట్టుకి. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొంటే ఒకటే రోజు అయిపోతాయండి. ఇవి కాసినప్పుడల్లా రోజు కొన్ని తినొచ్చు. మంచిగా నీళ్లు పోసి పెంచుకున్నట్లు ఉంటే ఈ జామ చెట్టుకు ఎట్లా కాస్తుందో అట్లా బాగా మనకు ఉపయోగపడుతుందండి దేనికైనా. ఇది నిమ్మ